అలానే మిసెస్రావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు. ఇవాళ రేపు 2 రోజుల పాటు అక్కడే ఉంటారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొంటారు బుధవారం రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెహ్రూ, ఇందిరాగాంధీ రికార్డులను బ్రేక్ చేసేశారు. ఇప్పటి వరకు కంటిన్యూగా 12 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు లేరు. ఒక నరేంద్ర మోడీ గారే ఉన్నారు. అంతకుముందు నెహ్రూ గారు ఉన్నారు. ఆ రికార్డుని బద్దలు చేశారు. ఆ సందర్భంగా 12 ఏళ్ల పరిపాలన మీద ఎన్డీఏ రివ్యూ చేసుకోవడానికి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి చంద్రబాబు నాయుడు గారు హాజరవుతారు. గురువారం రోజు అంటే 11వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ సమావేశంలో పార్టిసిపేట్ చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉంటారు. అయితే ఈ లోపుగా ఈ 2 సమావేశాలు కాకుండా కేంద్ర మంత్రులతోటి ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానికి కారణం ఏంటి? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీల వెనుక కారణాలు ఏంటి? కేంద్ర మంత్రివర్గం సంబంధించినటువంటి విస్తరణ, మంత్రివర్గంలో మార్పులు, ఇవన్నీ ఒక అంశం. 2, రాబోయేటువంటి రోజుల్లో గవర్నర్ల నియామకం జరగబోతుంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళని బదిలీ చేయటం లేదా కొంతమందిని పక్కన పెట్టడం, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో 2029 దిశగా ఒక రోడ్ మ్యాప్ని తయారు చేసుకుని ఆ దిశగా మార్పులు నరేంద్ర మోడీ గారు చేసుకోబోతూ ఉన్నారు. అందుకే క్యాబినెట్ ప్రక్షాళన కానీ గవర్నర్ల నియామకం కానీ ఇవన్నీ జరిపే అవకాశం ఉంది. అయితే దీంట్లో ప్రాధాన్యత ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చ జరుగుతుంది. వచ్చే ఏడాది 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. వాటితో పాటు కర్ణాటక, తమిళనాడు మధ్యంతర ఎన్నికలు కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది బీజేపీ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇది అంటే మధ్యంతర ఎన్నికలు తమిళనాడుకి, కర్ణాటకకి, వాటితో పాటు 7 రాష్ట్రాలు పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఇలాంటి రాష్ట్రాల్లో ఈ రాష్ట్రాల్లో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ రాష్ట్రాలని ఉద్దేశించి ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలని లక్ష్యంగా చేసుకొని క్యాబినెట్ కూర్పు ఉండే అవకాశం ఉంది. అలాగే గవర్నర్ల నియామకం కూడా ఉండే అవకాశం ఉంది అనేది వినిపిస్తూ ఉంది. పైగా ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టే అవకాశం ఉంది అనేది ఒకటి. 2, 2014 నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి వాళ్ళల్లో కొంతమందిని పక్కన పెట్టేసి వాళ్ళని సంస్థాగతంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది. ఇది క్రైటీరియా, ఇది క్యాబినెట్ ప్రక్షాళనకి. ఇక గవర్నర్లకు సంబంధించి ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలకి కొన్ని గవర్నర్ పదవులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒకవైపు నితీష్ కుమార్ గారు జేడీయూ పార్టీ, ఇంకొక వైపు తెలుగుదేశం పార్టీ ప్రధానమైనటువంటి భాగస్వాములు, బలమైనటువంటి భాగస్వాములు. వీళ్ళకి కేంద్ర పదవులను కూడా గతంలో ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చారు. ఇప్పుడు ప్రక్షాళనను కూడా ప్రాధాన్యత ఇచ్చేలాగా కనిపిస్తూ ఉంది. ఎన్డీఏల కీలక భాగస్వామ్యం ఉన్నట్టు తెలుగుదేశం పార్టీకి 2 సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు ఇప్పుడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే రామ్మోహన్ గారు. వీళ్ళిద్దరికీ తోడుగా మరొకళ్ళకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఒకటి వినిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కీలకం కాబోతున్నారు ఎన్డీఏలో. రాబోయేటువంటి రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వం ఒకవేళ కనుక 2029లో కనుక ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కీలకం అవుతారనేది ఢిల్లీ రాజకీయ వర్గాల్లో అంచనా. అందుకే దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ఫేస్ని ముందు పెట్టి రాజకీయాన్ని నడపాలి అనేది ఒక ఆలోచనగా ఉన్నట్టు ప్రచారంలో ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు చంద్రబాబు నాయుడు గారికి ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది. అందుకే ఇటీవల కాలంలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు దాదాపు 1 గంట సమయం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనే గడిపారు. 1 గంట సమయం
అదంత ఈజీ కాదు. ఒక ప్రధానమంత్రి అందులో బిజీగా ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు గంట పాటు చంద్రబాబు గారి ఇంట్లోనే ఉన్నారు అని అంటే ఆయన ప్రాముఖ్యతని పెంచే దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సహజంగా భావించడానికి అవకాశం ఉంది. పైగా తెలంగాణలో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ అధికారంలో రావాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుంది. అందుకే 17వ తారీఖున నితిన్ నబీన్ వస్తున్నారు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆ రోజున క్లియర్ కట్ సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారికి కీలకమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వడంతో పాటు దక్షిణ భారతదేశంలో ఒక ఫేస్గా చూపించాలి అనేది. అది జరగాలంటే కనుక తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పదవి, మరొక క్యాబినెట్ పదవి ఇచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. ఒకవేళ కనుక ఇస్తే ఏంటి, మరి కొన్ని వర్గాలు ఏమంటున్నాయి, ఒకటి కాదు 2 గవర్నర్ పదవులు ఇస్తారు అంటున్నారు. బహుశా 2 ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఒక గవర్నర్ పదవి ఇచ్చున్నారు. ఆల్రెడీ అశోక్ గజపతిరాజు గారు గవర్నర్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. సో కాబట్టి ఇంకొక గవర్నర్ పదవి వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీకి. ఇంకొకటి కూడా అంటే మరొకటి కూడా వస్తుందంటే వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాకపోతే కేంద్ర మంత్రివర్గంలో మరొకరికి అవకాశం ఇస్తారు అనేది ఒకటి వినిపిస్తుంది. అయితే ఇస్తే కనుక అది జనసేన కోటాలోకి వెళ్ళిపోతుందా, ఎన్డీఏ కూటమిని ఒక యూనిట్గా కనుక చూస్తే రాష్ట్రాన్ని, అప్పుడు జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది. అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎంపీల సంఖ్యను కనుక బేరీజ్ వేసుకొని కనుక చూస్తే అప్పుడు కేంద్ర మంత్రిగా మరొకరికి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఉంటుంది. కానీ ఢిల్లీ వర్గాల్లో వినిపిస్తున్నది సమాచారం ఏంటంటే బాలశౌరికి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది జనసేన కోటాలో. అంటే ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ని యూనిట్గా తీసుకుంటే కనుక జనసేనకి వెళ్ళే అవకాశం ఉంది కేంద్ర మంత్రి పదవి అని అంటున్నారు. అలా కాకుండా తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ పార్టీకి ఉన్న ఎంపీల సంఖ్యను బట్టి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇస్తే రాయలసీమకి అవకాశం ఇచ్చే అవకాశం. ఆ రాయలసీమలో 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి కందిమళ్ళ ప్రసాద్ గారు, ఆయన ఎస్సీ సామాజిక వర్గం. ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. కందిమళ్ళ ప్రసాద్ కనుక కేంద్ర క్యాబినెట్ అవకాశం ఇస్తే గవర్నర్గా బీసీలకి అవకాశం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు యనమల రామకృష్ణ గారి పేరు వినిపిస్తూ ఉంది. అదే ఒకవేళ కేంద్ర మంత్రి పదవి కనుక బైరెడ్డి శబరికి ఇస్తే, రాయలసీమ నుంచి బైరెడ్డి శబరి పేరు వినిపిస్తుంది, ఇస్తే అప్పుడు ఎస్సీ నుంచి ఒక సీనియర్ లీడర్ని గవర్నర్ పదవికి నియమించేటువంటి అవకాశం ఉందనేది వినిపిస్తుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూరు కేంద్ర మంత్రి పదవులు, గవర్నర్ పదవుల చుట్టూ తిరుగుతోంది. సో కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పదవి ఇస్తారా లేదా 2 ఇస్తారా? 1 ఇస్తే ఈక్వేషన్ మారిపోతుంది, 2 ఇస్తే మరొక ఈక్వేషన్ తెర మీదకి వచ్చే అవకాశం లేదు. 2 గవర్నర్ పదవులు ఇస్తే ఒకటి బీసీకి, ఒకటి ఎస్సీకి. అదే 1 ఇస్తే ఒక బీసీకి. కేంద్ర మంత్రి పదవి 1 ఇస్తే కనుక ఖచ్చితంగా ఎస్సీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా కందిమళ్ళ ప్రసాద్కి ఇచ్చే అవకాశం ఉంది అనేది వినిపిస్తుంది. చిత్తూరు జిల్లా, రాయలసీమ ఇవన్నీ కలిసి వస్తాయి. మహిళా కోటా కింద ఇవ్వాలి అనుకుంటే కనుక బైరెడ్డి శబరి పేరు వినిపిస్తూ ఉంది. ఇక గవర్నర్ కోటాలో ఎస్సీలకి ప్రాధాన్యత, ప్రతిభా భారతి ఇలాంటి వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి మహిళల కోటాలో కనుక తీసుకుంటే. వీళ్ళు కాకుండా ఇంకా కొత్త వాళ్ళని ఎంపిక చేస్తారా అని అంటే బహుశా జన్జెడ్ హవా నడుస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ గారు కనుక ఇనిషియేటివ్ తీసుకుంటే కేంద్ర మంత్రి పదవులు జన్జెడ్కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు గవర్నర్ల కోటా సీనియర్లకు వెళ్ళే అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఢిల్లీ నుంచి వచ్చేటువంటి పదవుల్ని బేస్ చేసుకొని ఈక్వేషన్స్ గవర్నర్ ఎవరు, కేంద్ర మంత్రి పదవులు ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనేది మారిపోతుంది. ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో కూడా మార్పులు వస్తాయి, మార్పులు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి పదవులను 2 ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఒకళ్ళు బండి సంజయ్ గారు, 2 కిషన్ రెడ్డి గారు. ఇక్కడ కూడా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కంటిన్యూగా ఉన్నారు. ప్లస్ బండి సంజయ్ గారి మీద అనేక ఆరోపణలు ఉన్నటువంటి క్రమంలో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశంలో ఆయన్ని పక్కన పెడతారా అనేది ఒకటి వినిపిస్తుంది. మొత్తం మీద 20వ తారీఖు లోపల ఈ నెల మంత్రివర్గానికి సంబంధించిన మార్పులు భారీగా ఉంటాయి. దాదాపుగా
25 మంది కేంద్ర మంత్రులు కొత్త వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి వాళ్ళు పక్కకు జరిగే అవకాశం ఉంది. వీళ్ళల్లో టాప్ 4 మంత్రిత్వ శాఖలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒక ఇద్దరు ఉన్నారు అనేది వినిపిస్తుంది. మరి ఆ ఇద్దరు ఎవరు? ఆంధ్రప్రదేశ్లో ఎవరు గవర్నర్ కాబోతున్నారు, ఎవరు కేంద్ర మంత్రి పదవి అవకాశం ఉంది, ఎవరికి దక్కే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. సో జాతీయ స్థాయిలో ఈ ఈక్వేషను బహుశా రాష్ట్రాలకు కూడా అందనంతగా ఎన్డీఏ ఆలోచిస్తుంది అనేది ఢిల్లీ వర్గాలు వినిపిస్తుంది. ఏంటి అదేనంటే, ప్రస్తుతం నితీష్ మాజీ సీఎం బీహార్, ఆయన కేంద్ర మంత్రివర్గంలో ఖచ్చితంగా ఉంటారు అనేది కన్ఫామ్. అయితే ఆయన్ని అంతవరకు పరిమితం చేస్తే ఆయన్ని కొంత కిందకి దించినట్టు అవుతుందేమో అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. అందుకే ఆయన్ని కనుక ప్రయారిటీ ప్లేస్లో ఉంచాలనుకుంటే ఉప ప్రధాని చెయ్యాలి. అప్పుడు ఉత్తర భారతదేశానికి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారేమో ప్రధానిగా ఉంటారు, ఉప ప్రధానిగా నితీష్ గారు ఉంటారు. ఇక్కడ మళ్ళీ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అనేటువంటి వేరియేషన్ వస్తుంది. అది రాకుండా ఉండాలంటే సమతుల్యం చేయాలి. దక్షిణ భారతదేశానికి కూడా ఉప ప్రధాని పదవి ఇవ్వాలి. అప్పుడు ఎవరి పేరు వస్తుంది తెర మీదకి? చంద్రబాబు గారి పేరు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే అంతకు మించి ఆప్షన్ లేదు కాబట్టి. మరి చంద్రబాబు గారు ఒప్పుకుంటారంటే ఒప్పుకోరు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే గతంలోనే ప్రధానమంత్రి కావడానికి అవకాశం వచ్చింది వాజ్పేయి గారి టైంలో. మరి ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. కానీ బీజేపీ పెద్దలు, బీజేపీ అధిష్టానం ఈక్వేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక ఏదైనా సాధ్యమే అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. అప్పుడు రాష్ట్రాల్లో ఉండేటువంటి ఈక్వేషన్స్ కూడా మారిపోతాయి. మరి ఇది సాధ్యమా? ఈ ఆఫర్ ఒకవేళ ఇస్తే కనుక బీజేపీ అధిష్టానం చంద్రబాబు గారు ఒప్పుకునే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.